నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం ప్రస్తుతం మనం చూసుకుంటే అన్ని లావాదేవీలను ఆన్లైన్కు మారుస్తూ ఉంది. కువైట్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారా మాత్రమే జరగాలని చెప్పేసి సాహెల్ యాప్ను కూడా తీసుకుని వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్లో భవన అద్దెతో సహా అన్ని రియల్ ఎస్టేట్ చెల్లింపులు ఇకపైన బ్యాంకుల ద్వారా మాత్రమే బదిలీ చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే తన యొక్క ఉత్తర్వులను జారీ చేసింది. మనీ లాండరింగ్ను అరికట్టడంలో భాగమే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి దీని ప్రకారం కువైట్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు, అధికారిక ఒప్పందాలు మొదలైన వాటికి సంబంధించిన అన్ని నగదు లావాదేవీలు బ్యాంకు బదిలీ లేదా చెక్కుల ద్వారా జరపాలని చెప్పేసి తెలపడం జరిగింది. లేకపోతే రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ నిరాకరించే అధికారం కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో పారదర్శకతను నిర్ధారించడానికి, చెల్లని విక్రయాలు మరియు మోసాలను నిరోధించడంలో కొత్త చట్టం సహాయపడుతుందని చెప్పి అంచనా వేయబడింది. ప్రస్తుతం మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్కు సంబంధించి కువైట్ కొత్త చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. పాత చట్టం ప్రకారం మనం చూసుకుంటే నగదు రూపంలో, క్యాష్ రూపంలో అయితే లావాదేవీలు జరిగాయి. ఇక పైన అలా జరగవని చెప్పేసి కువైట్లో ఇంటి అద్దె ఒప్పందంతో కూడా మనం చూసుకుంటే ఎవరైనా బాడుకు ఉన్నా సరే కానీ వారు ఆన్లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్కు సంబంధించిన అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా మాత్రమే జరపాలని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.